హలో ఎవ్రీవన్, 10 నిమిషాల్లో ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే రైస్లోకి ఎంతో రుచిగా ఉండే నల్ల కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఇది చాలా సింపుల్ అండి, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. ఇలా ఒకసారి కారం వేసి పెట్టుకున్నామంటే వీక్ అంతా మనకి టిఫిన్లోకైనా రైస్లోకైనా మనం హ్యాపీగా తినేసేయచ్చు. ముందుగా పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కాగాక అందులోకి 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని, మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 12 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి తుంచుకొని యాడ్ చేసుకున్నామంటే లోపల గింజలు కూడా వేగి చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసి అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఫైనల్ గా చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో చింతపండు కూడా వేగించుకోవాలి. ఇక్కడ చూసారంటే మనకి అన్ని మినపప్పుతో సహా పర్ఫెక్ట్ గా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని టేస్ట్ కు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి మిక్సీకి పట్టుకోవాలి. ఆ తర్వాత 5-6 వెల్లుల్లిపాయలు దంచుకొని యాడ్ చేసి 1 టీ స్పూన్ వరకు బెల్లం కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీకి పట్టుకున్నామంటే ఎంతో రుచికరమైన స్పైసీ నల్లకారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.